సినిమా రంగంలో స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులు, మరోపక్క నిజ జీవితంలో నాయకుడిగా, జనసేన నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రియల్ హీరోగా పిలువబడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవోన్నతులు చేపట్టిన ఆయన నిరంతరం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆయన నమ్ముకున్న ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అని తాపత్రయపడుతున్న వైనం. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుడు కాదని నిజమైన నాయకుడు అంటూ నిజమైన నాయకుడు అంటూ కొనియాడుతున్న వాళ్ళే. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవ్వడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆయనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు ఎంఆర్ఐ మరియు తదితర టెస్టులు చేసి సర్జరీ కూడా చేయడం జరిగింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసింది. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన హెల్త్కి సంబంధించిన రకరకాల విషయాలు వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది స్టార్ పవన్ కళ్యాణ్కి తల్లి సమానురాలైన ఆయన పెద్ద వదిన అంటే మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ కొణిదెల గారు తన మరిది తనకి కొడుకుతో సమానమైన పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ పాలు అయ్యారు, సర్జరీ జరిగింది అని తెలిసిన వెంటనే ఆవిడ చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో మా పెద్ద వదిన నాకు తల్లితో సమానమని, అసలు హీరోగా ఇండస్ట్రీలోకి రావడానికి కారణమే తన వదిన సురేఖ అంటూ ఆమె గురించి ఎంతో గొప్పగా మాట్లాడినవైన. మరోపక్క సురేఖ గారు కూడా కళ్యాణ్ బాబు నాకు మరిది కాదు, కొడుకుతో సమానం, నా కొడుకు సీఎం అయితే చూడాలని ఉంది అంటూ ఆవిడ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మరి అలాంటి సురేఖ గారు పవన్ కళ్యాణ్ గారు తన కొడుకు సమానమైన మరిది హాస్పిటల్ పాలు అయ్యాడని తెలిసి ఆవిడ కూడా కంగారు పడిపోయిందట. హుటాహుటిన చిరంజీవి గారితో కలిసి వెళ్ళి హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన ఆరోగ్యం కోసం ఆవిడ దగ్గరుండి పూజలు కూడా చేయిస్తున్నారు. మెగా ఫ్యామిలీలోని వాళ్ళందరూ ఆంజనేయ స్వామిని ఎంత భక్తిగా పూజిస్తారో మనందరికీ తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఆయన్ని ఎన్నో సందర్భాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజించుకున్నవైన. మరి ఇలాంటి నేపథ్యంలోనే తనకి మరిది కాదు కొడుకుతో సమానం అంటూ ఎంతో అభిమానంగా ప్రేమగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకునే సురేఖ గారు కూడా తన మరిది కొడుకు సమానమైన పవన్ కళ్యాణ్ గారు త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ ఆవిడ కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇక ఆవిడ తన ఇంట్లో ఆంజనేయ స్వామికి మంగళవారం పూట ఆకు పూజ చేయించడం మాత్రమే కాదు, ఆ పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని మనస్ఫూర్తిగా మొక్కులు మొక్కుకోవడం మాత్రమే కాకుండా అన్నదాన కార్యక్రమం కూడా పెట్టుకున్నారట. అలా మొత్తానికి సురేఖ కొణిదెల గారు తన మరిది పవన్ కళ్యాణ్ గారు త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ ఆవిడ తీసుకున్న ఈ నిర్ణయం ఇంట్లోని వాళ్ళందరినీ కూడా ఇంకొకసారి ఆవిడ గొప్ప మనసు అందరూ కదిలిపోయిన వాళ్ళే. ఈ విధంగా సోషల్ మీడియాల ద్వారా ఎన్నో రకరకాల విషయాలు పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ పాలు అయిన తర్వాత వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే సురేఖ గారు చేసిన పని ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.